కూటమి ప్రభుత్వం వైసీపీని విమర్శించడానికే పరిమితమైందని, ఏజెన్సీ గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజవొమ్మంగి మండలంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 3 పేరుతో గిరిజనులను మభ్యపెట్టడం తప్ప వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో రివ్యూ పిటిషన్ వేయకపోవడం వల్లే జీవో నెంబర్ 3 కొట్టివేయబడిందని కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఏమిటని ఆమె ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనుల సమస్యలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధనలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా? వారి భద్రతపై కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది అని ఆమె నిలదీశారు. గిరిజనుల హక్కులు, విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కొట్టుకునే డబ్బా ఎలా ఉందంటే, మొత్తం విద్యా వ్యవస్థ అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేసాము, మేము చాలా గొప్పగా కార్యక్రమాలు చేసేసాము, చదువుకునే స్కూల్ మానేసిన పిల్లలు కూడా ఈరోజు పాఠశాల కూర్చొని డబ్బాలు కొట్టుకున్నారు. మేము మిమ్మల్ని స్కూల్గా ప్రశ్నిస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ మొత్తం మీద స్కూల్లో చదువుకునే పిల్లలు హాస్టల్లో ఎంతమంది చనిపోయారు, అలాగే గిరిజన ప్రాంతాలు ఎంతమంది చనిపోయారు, కనీసం నోటీసులో ఉంటే తెలిసి మాట్లాడుతున్నారో లేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే రంపచోట నియోజకవర్గంలో చూసుకుంటే చోడవరంలో వాడపల్లి ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్లో ఒక 5వ తరగతి చిన్న పాప హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. ఆ పాపకి ఫ్యాన్ కూడా ఉండదు. స్కూల్లో అంతమంది పర్యవేక్షణలో పాప ఎలా హ్యాంగ్ చేసుకొని చనిపోయింది, ఇప్పుడు ఇంకా డెత్ మెస్టేరియస్ గానే ఉంది. అలాగే అదే రంపచోడవరంలోని ఆశ్రమ స్కూల్ ఏపీఆర్ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన పిల్లాడు సేవై తేలాడు, అది కూడా మిస్టీరియస్ గా ఉంది. మాడిమిల్లి మండలంలో ఒక పాప స్కూల్లో పడిపోయి తలకి ఇంజురీ అయితే ఆ పాపను హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు పిఎంసీకి తీసుకెళ్ళినప్పుడు కూడా మేము క్వశ్చన్ చేశాము. ఆ ఇంజురీ చూసి ఏంటి ఇంజురీ ఎందుకు అయిందని చెప్పేసి ఈ రోజు వరకు కూడా సమాధానం లేదు. ఆ పాప డెత్ కూడా మిస్టరీగానే ఉంది. అంతేకాకుండా డిబిఎంఆర్ స్కూల్లో ఒక అబ్బాయి చనిపోయాడు. ఇక చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన పలకరించినటువంటి ఒక విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయింది. రీసెంట్గా జడ్డంగిలో కూడా ఒక ఆశ్రమ స్కూల్లో ఒక పాప చనిపోవడం జరిగింది. కనీసం కూటమి నాయకులు ఆ పాపను పలకరించడానికి వాళ్ళ తల్లిదండ్రులు పలకరించినా కూడా వెళ్ళకపోతే మేము మా వైసీపీ నాయకులు అందరూ కలిసి రాజకీయ వాళ్ళందరూ కూడా ఆ గ్రామానికి సరిగ్గా వెహికల్ కూడా వెళ్ళకపోతే స్కూటీ మీద వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పలకరించి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించి మేము వచ్చాము. కనీసం ఇన్ని చావులు జరుగుతున్నాయి. ఇకపోతే దేవరపల్లి స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 100 మంది పిల్లలు స్కూల్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. రీసెంట్ గా బిఆర్పురం స్కూల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అలాగే వచ్చిన తర్వాత టీచర్లకు కూడా భయం లేకుండా కొంతమంది టీచర్లు బీఈడి పిల్లల మీద ఎవరికి డిఎడ్ చేస్తా ఉన్నారు, డిఎడ్ పిల్లల మీద సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుంటే మేము కూడా అక్కడికి వెళ్ళి నిలదీసి మేము రుజువులు చేసిన తర్వాత ఆ టీచర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లల్ని అకారణంగా గుంజలు తీసి వాళ్ళు ఎన్ని పీరియడ్ చదివే పిల్లలు గుంజలు తీస్తే కాలు వస్తే హాస్పిటల్ బాధపడతారు. ఇలా ఒక్క నియోజకవర్గంలోనే ఇంతకంటే ఎక్కువ చాలా చెప్పుకుంటే చాలా మంది స్టేట్ మొత్తం మీదుగా పోకలు ఎన్నో సంఘటనలు విద్యా వ్యవస్థలో జరుగుతూ ఉంటుంటే దీనికి బాధ్యత తీసుకోవాల్సిన ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన బాధ్యత తీసుకొని కనీసం ఈ విషయం మీద గిరిజన శాఖ మంత్రి కూడా స్పందించకుండా ఈ రోజు మేము విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. ఆయన ఏదైతే నాడు నేడు ద్వారా పిల్లలకి కనీసం టాయిలెట్ కూడా ఉండేది కాదు. 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నాడు నేడు ద్వారా స్కూల్ని అత్యున్నతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజు మీరు చెప్పుకుంటున్నారు కదా తల్లికి వందనం అని. ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు జనాలకి పిల్లలకి చెప్తారు తల్లికి వందనం కాదు అమ్మఒడి అని చెప్పేసి. మరి అటువంటి కార్యక్రమాలు కూడా ఏ పేద పిల్ల కూడా చదువులకి మానుకోకూడదు డబ్బు లేకుండా అనే విషయంతో ఆ విధంగా తల్లికి సహాయం చేయాలని అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది జగనన్న. ఈ రోజు మీరు అమలు చేస్తున్న పథకానికి మీరు పేరు మార్చుకోవాలి తప్ప సృష్టికర్తలు మీరు మార్చలేరు. ఈ రోజుకి ప్రజలు దాన్ని అమ్మఒడిగానే చెప్పుకుంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్కూల్ ఓపెనింగ్ కల్లా వాళ్ళకి బుక్స్, యూనిఫామ్ విద్యాధికారుల ద్వారా అందిస్తా ఉంటే ఈ రోజు కూడా పిల్లలకి యూనిఫామ్ లేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. ఇంకా పిల్లలకి కుట్టు యూనిఫామ్లు కూడా ఇంకా అందలేదు. నాణ్యత లేనటువంటి బ్యాగులు ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా విద్యా దీవెన ద్వారా హాస్టల్లో కాలేజీలో చదువుకునే పిల్లలకు కూడా వసతి దీవెన అని చెప్పేసి అందిస్తా ఉంటే ఈ రోజుకి కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యా వ్యవస్థను ఉద్ధరించేసామని చెప్తున్నారు. మరి ఏం ఉద్ధరించారనేది గ్రౌండ్ లో ఎక్కడ కనిపించట్లేదు, కేవలం మీ ప్రసంగాల్లో మాత్రమే కనిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కూటమి నాయకుడికి ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాము. అంటే జీవనమంత్రి క్యాన్సిల్ వెంటనే కూడా టీఎస్సీని తీర్మానం చేశాము. టీఎస్సీని తీర్మానం చేసి వెంటనే ఈ పిటిషన్ చేసాం హైకోర్టులో. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు, మరి మీకు తెలుగు అర్థమవుతుందో లేదో మాకు తెలియదు. కానీ రివ్యూ పిటిషన్ వేసాము. ఆ రివ్యూ పిటిషన్ కాపీ కూడా ఉంది, కావాలంటే మీకు ఇప్పుడే సెండ్ చేస్తాం.
రివ్యూ పిటిషన్ 2024లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కోర్టుతో పాటు 17 మంది ప్రైవేట్ వ్యక్తులు ఈ జీవో నెంబర్ 3 గురించి రివ్యూ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. 17 పిటిషన్లు, మొత్తం 17 పిటిషన్లో కూడా 2024లోనే సుప్రీంకోర్టు కొట్టేసింది. అసలు స్టేట్ గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ అయ్యకపోతే సుప్రీంకోర్టు ఏ పిటిషన్ కొట్టేసిందని చెప్పేసి మాట్లాడతారు, కానీ అర్థం లేకుండా. ఇది ఒకసారి చెప్తే అర్థం కదా వీళ్ళకి. 27 నుంచి ఉన్నప్పుడు కూడా 27 కిందకే దీని మీద కేసు వేశారు. కేసు వేసినప్పుడు అప్పటి నుంచి టీడీపీ గవర్నమెంట్ ఎన్నిసార్లు అధికారంలో ఉంది. మరి జీవో నెంబర్ 3 మీద ఎవరో కేసు వేసినప్పుడు జీవో నెంబర్ 3 క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ అధికారంలో ఉన్న రోజు టీడీపీ గవర్నమెంట్ ఏం చేసింది? ఎప్పుడైతే 20లో కొట్టేసారో వైసీపీ కొట్టిస్తుందని నానా హంగామే చేశారు. అది వైసీపీ కొట్టింది కాదు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిందని చెప్పేసి ఈ రోజు జనాలకు అందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు దీని మీద మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నారు. జీవో నెంబర్ 3 గురించి పిటిషన్ కూడా వేయలేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు. మేము పిటిషన్ వేస్తాము, కావాలంటే ఆ పిటిషన్ తాలూకు ఆ కాపీ కూడా మీకు ఇప్పుడే మేము ఇస్తాము. దాన్ని 24లో సుప్రీంకోర్టు కొట్టేసింది. మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, లేదు పిటిషన్ కొట్టలేదని చెప్పేసి. ఆ రోజు టీఎస్సీలో తీర్మానం చేసినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్లో, వాళ్ళతో చెప్పించాలి. అంతేగాని వీళ్ళు వచ్చేసి ఒక కెమెరా పట్టుకుని వచ్చేసి మేము సుప్రీంకోర్టు పిటిషన్ వేయలేదు జగన్ గారు గవర్నమెంట్ అని చెప్పడం అవివేకం. అంతేకాకుండా టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఇంకా వైసీపీ గవర్నమెంట్ ని అంటా ఉన్నారు. మేము వచ్చేసరికి జీవో నెంబర్ 3 క్యాన్సిల్ చేసినప్పటికీ కూడా లోకల్లో ఉన్న స్థానికంగా ఉన్న పోస్ట్ అన్ని కూడా జీవో నెంబర్ 3ని అనుసరించే స్థానికంగా ఉండేటువంటి ట్రైబుల్తో ఫీల్ చేసేటువంటి సందర్భాన్ని కూడా మీకు చూసారు. అవును కాదు, మీకు క్రాస్ చెక్ చేసుకోమంటున్నాం. వీళ్ళు అడ్డగోలుగా రాకూడదు, మీరు క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడండి. అంతేకాకుండా ఈ రోజు కొండపూడి పట్టాలు ఇవన్నీ కూడా మేము జీవో నెంబర్ 3 అనుసరించి గతంలో మేము చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందని. గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఫామ్ చేసిన తర్వాత 2 ఏళ్ళు కరోనాలో ఉంటే వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చేసింది అంటే 3 ఏళ్ళు కాలంలో సొసైటీలో ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చారు, ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి చేశారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఏం చేద్దామని అడుగుతున్నారంటే ఫెయిల్యూర్ ఎవరిది? మీది. మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు చాలా బాగా చేశారు. 14 సంవత్సరాలు మీరేం చేయలేక ఈ రోజు ఎక్కడ రోడ్లు లేవన్నా సరే ఎవరిని క్వశ్చన్ చేయాలి? టీడీపీ వాళ్ళు ఇక్కడ 25 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారు. ఇప్పుడు ఈవిడితో కలిపి కంప్లీట్ చేస్తే 30 సంవత్సరాలకి టీడీపీ గవర్నమెంట్ ఉంది. 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్ మీరు క్వశ్చన్ చేస్తారా? మీకు సిక్కుందా అని అడుగుతున్నాం మేము.